అనొచ్చు. ఇది మెయిన్ రోడ్, ఇది బూరగంపాడు ఏటూరు నాగరం మెయిన్ రోడ్డు. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక బండ్ల బాట ఉంటుంది, అంటే మట్టి రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి 2 వీలర్లలో ఆటగాళ్లను ఆడే వాళ్ళను తీసుకొచ్చి ఈ డెన్లోకి తీసుకొస్తున్నారు. సో ఇది పచ్చటి పొలాల మధ్య ఉంది. మరి ఏముంది ఇక్కడ, ఏం కనిపించట్లేదు కదా అంటే దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ చూపిస్తాను ఇప్పుడు నేను. శోభ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ ఫొటోస్ చూడొచ్చు. ఇది ఇందాక మనం గూగుల్ మ్యాప్స్లో చూపించినటువంటి అడవిలో ఏదైతే ఆ డెన్ చూపించామో ఆ డెన్. సో దీనికి సంబంధించినటువంటి కూడా విస్తుపోయే నిజాలు ఉన్నాయి. ఇదేంటి డెన్నా అంటే కాదు, ఈ అడవిలో ఉన్నటువంటి ఒక కోళ్ళ ఫామ్, ఇది పౌల్ట్రీ ఫామ్. సో ఈ పౌల్ట్రీ ఫామ్ కేంద్రంగానే పేకాట నడుస్తోంది అన్నది స్పష్టంగా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డటువంటి అంశం. చూడొచ్చు, ఇదంతా కంప్లీట్లీ ఇంత పొడవు షెడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ కోళ్ళ ఫామ్ ఇది. సో ఈ కోళ్ళ ఫామ్ కేంద్రంగానే పేకాట క్లబ్ నడుస్తుంది. సో ఎవరికి ఎక్కడ అనుమానం రాదు. ఇక్కడ పబ్బులు ఉండయి, ఇక్కడ లైట్లు ఉండయి, ఇక్కడ డీజేలు ఉండయి, ఇక్కడ డిస్కో లైట్స్ ఏ ఉండయి, ఇక్కడ ఏవి ఉండయి. ఇక్కడ కేవలం ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడో మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ అక్కడ పెట్టేస్తే అక్కడి నుంచి 2 వీలర్లలో ఎవరైతే ఇరసపట్ల వెంకన్న అనేటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉన్నారో ఆయన అనుచరులు 2 వీలర్ల పైన తీసుకొస్తే, సో వీళ్ళందరినీ ఇక్కడికి తరలించిన తర్వాత ఇక్కడ ఈ పేకాట కేంద్రం ఈ కోళ్ళ ఫామ్. ఓకే, సో కోళ్ళ ఫామ్ పక్కనే ఎప్పుడైనా కొన్ని రూమ్స్ ఉంటాయి. సో మనం చూడొచ్చు, ఇందాక నేను చూపించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ ప్రాంతంలో ఈ షెడ్ చూడొచ్చు. సో ఈ ప్రాంతంలో ఈ పేకాట సెంటర్ నడుస్తోంది. అంత ఈజీగా ఎలా అంటారు అంటే ఎగ్జాక్ట్లీ ఎవిడెన్స్లు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు లిక్విడ్ క్యాష్ పెట్టేటువంటి రోజులు పోయినాయి, మొత్తం పూర్తిగా కూడా ఆన్లైన్ అకౌంట్స్ అయిపోయినాయి. సో ఈ ఆటలో ఎవరెవరు ఆడుతున్నారు, ఈ ఇరసపట్ల వెంకన్న అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక వ్యక్తికి ఎంత అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఒక టేబుల్ పైన ఎంతమంది ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు, వీళ్లకు ఏం ఆశ చూపించి ఆడిస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్ న్యూస్ ములుగు జిల్లాలో మేడారం సాక్షిగా ఒక కోళ్ళ ఫామ్ ప్రాంతంలో అడవిలో, పచ్చటి అడవిలో పేకాట ఆడుతున్నారు అని చెప్పేసి విజువల్స్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎస్, రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు. అక్కడ వెంకన్న అనేటువంటి వ్యక్తి కీలకంగా మనం సర్కిల్ రౌండప్ చేసి చూపిస్తున్నాం. ఎందుకు పోలీసులు కేసులు తీసుకోవట్లేదు, కేసు అయినా ఎందుకు ఇతని పైన కాదు, వేరే వాళ్ళపైన కేసులైనా కానీ ఎందుకు ఎవరిని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏ హస్తం వెనకాల, అంటే వీళ్ళ వెనకాలన్నటువంటి ఆ హస్తం ఏంది, ఎవరి నాయకత్వం ఉంది. సో ఇవన్నీ కూడా పూర్తి వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో పేకాట నడుస్తోంది అన్నది విజువల్స్తో సహా మనం ఇచ్చాం, ఎక్కడ జరుగుతుందో అన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ప్రత్యక్షంగా చూపించాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారంటే ఇది పూర్తి కాంగ్రెస్ పార్టీకే మచ్చ, పూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికే మచ్చ. సో దీనిపైన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఏం చర్యలు తీసుకుంటారు? సో ఇది నిషేధిత గేమ్. 1974 యాక్ట్ ప్రకారం, గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ పేకాటను 2017లోనే ఆనాడున్నటువంటి ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకవేళ దీంట్లో జూదం ఆడి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగితే ఖచ్చితంగా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేటువంటి కఠినమైనటువంటి శిక్ష చట్టం ఇది చెప్తోంది, యాక్ట్ చెప్తోంది. సో ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తుందా? అండ్ ఇంకా దీనికి సంబంధించినటువంటి ఒక ములుగు జిల్లా కేంద్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పేకాట క్లబ్బులు ఉన్నాయి, వాటి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ పూర్తి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్స్ కూడా రాజ్ న్యూస్ దగ్గర ఉన్నాయి. స్టింగ్ ఆపరేషన్స్, ఈ పేకాట క్లబ్ల పైన స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం, ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా బయటికి తీసుకొస్తాం. అండ్ దీనికి సంబంధించినటువంటి ములుగు జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ పేకాట క్లబ్ పైన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, ఏ అధికారి ధైర్యంతో వీళ్ళు నడిపిస్తున్నారు, ఎవరెవరికి ఎంత మామూళ్ళు పోతున్నాయి, ఈ అన్ని అంశాలు కూడా పూర్తిగా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో
సో చూద్దాం ఎట్లాంటి రియాక్షన్స్ వస్తుందో చూద్దాం శోభ. సో ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతోందనేది మాత్రం రాజ్ న్యూస్ బట్టబయలు చేసింది, ప్రజాక్షేత్రంలో పెట్టేసింది. సో ఇక ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి, ప్రజలు ఏం మాట్లాడతారు? కోర్స్ ప్రజలు మాట్లాడుతున్నారు ఆల్రెడీ, అక్కడటువంటి ప్రజలతో చాలా మందితో రాజ్ న్యూస్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎస్, ఇక్కడ జరుగుతోందన్నటువంటి వివరణ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా రాజ్ న్యూస్ బయటపెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. సో ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏం రియాక్షన్ వస్తుందన్నది మాత్రం చూడాలి. వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా? ఈ విజువల్స్ రాజ్ న్యూస్ సాక్షిగా స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డటువంటి ఈ విజువల్స్ పైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు అన్నది చూడాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించినటువంటి విషయం, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం, ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి విషయం. ఈ జూదాలు, బెట్టింగ్లు ఇవన్నీ కూడా తెలంగాణలో నిషేధం. సో ఇట్లాంటి నిషేధిత ఆటల్ని అధికార అండతో నడిపిస్తే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని రాజ్ న్యూస్ డిమాండ్ చేస్తోంది. దట్స్ ఆల్ శోభ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.